ఇడ్లీలు సూపర్ ఫ్లఫీగా సాఫ్ట్గా రావాలంటే ఇలా చేయండి. 1 కప్పు మినప్పప్పు, దీన్ని బాగా కడిగేసుకొని 4 గంటలు నానబెట్టుకోండి. 4 గంటల తర్వాత పప్పు ఇలా ఉబ్బుతుంది. దీన్ని ఇప్పుడు మెత్తగా గ్రైండ్ చేసేసుకోండి. వాటర్ అంతా రిన్స్ చేసేసి మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఈ లోపల మీరు 1 కప్పుకి 1.5 కప్పు ఇడ్లీ రవ్వ ఇలాగా పోసుకోండి. బాగా క్లీన్ చేసేసుకొని దీన్ని ఒక 15 నిమిషాలు నానబెట్టుకోండి. పప్పు రుబ్బటం అయిపోయిందండి. మీరు గ్రైండర్లోన రుబ్బుకోవచ్చు, మిక్సీలోన రుబ్బుకోవచ్చు. బట్ కన్సిస్టెన్సీ అయితే ఇలా రావాలన్నమాట మీకు. గట్టిగా ఉండకూడదు. ఇలా కొంచెం బాగా మెత్తగా ఫ్లఫీగా జారుడుగానే ఉండాలి, నేను చూపించినట్టుగా. అలా అయితేనే ఇడ్లీలు బాగా మెత్తగా వస్తాయి. ఇప్పుడు ఈ రవ్వని బేసిక్గా మీరు గట్టిగా వాటర్ అంతా పిండేసి ఆ ఇడ్లీ పిండిలో వేసేసుకోండి. మొత్తం రవ్వ అంతా కూడా అలాగే వాటర్ అంతా స్క్వీజ్ చేసేసుకుని వేసేసుకోండి. ఇప్పుడు దీన్ని ఒక్క డైరెక్షన్లో కలపండి. క్లాక్ వైజా యాంటీ క్లాక్ వైజా మీ ఇష్టం. మీకు ఎలా వీలైతే అలాగ ఒక్క డైరెక్షన్లో మాత్రమే కలపండి పిండిని. చూసారు కదా, ఇది కలిపిన తర్వాత కన్సిస్టెన్సీ మీకు. ఇప్పుడు దీనిలో గిన్నెలో వేసేసుకోండి. ఇలా వేసేసుకొని దీన్ని మూత పెట్టేసి 6 to 7 అవర్స్ ఒక వేడి ప్రదేశంలో పెట్టండి, వామ్ ప్రదేశంలో ఫెర్మెంట్ అవ్వటానికి. నేను 6 గంటల తర్వాత తీసిన తర్వాత పిండి చూసారు కదా ఎలా ఉబ్బిందో. ఇది బ్యాటర్ ఫెర్మెంట్ అయినట్టు బేసిక్గా పులవటం అంటారు. అలా పులిస్తేనే బాగుంటుంది మీకు ఇడ్లీ పిండి అయినా దోశల పిండి అయినా. సో దీన్ని మళ్ళీ ఇలా ఒకే డైరెక్షన్లో తిప్పుకోండి. కొంచెం దీంట్లో ఇప్పుడు మీకు తగినంత ఉప్పు వేసుకుని మళ్ళీ కలిపేసుకోండి దీన్ని. ఇప్పుడు దీన్ని రెడీ అయిపోయింది. మీరు ఇడ్లీలు వేసేసుకోవచ్చు. బేసిక్గా నేను ఇడ్లీలు నా దగ్గర ఇడ్లీ రేకులతో ముందు నెయ్యి కానీ నూనె కానీ మీరు ఇలా రాసుకుని దాంట్లో ఇలాగా ప్రతి మూలలోని వేసుకోండి. ఒక్కొక్క గట్టి సరిపోతుంది. అండ్ ఇలా స్టీమ్ చేసుకోవాలన్నమాట. గిన్నెలో ఇలా వాటర్ పోసుకుని స్టీమర్ బేసిక్గా ఇలాగా పెట్టుకోవాలి. ఒక 15 to 20 నిమిషాలు పడుతుంది మీకు. ఒకసారిగా అయిపోయిన తర్వాత చెయ్యిని తడిలా చేసుకుని ఇలా అద్దితే మీకు అసలు చేతికి అంటుకోకూడదు. అప్పుడు ఇడ్లీ బాగా అయిపోయినట్టు. ఇప్పుడు మీరు ఏ గరిటె ఇడ్లీ తీస్తారో ఆ గరిటెని ఇలా వాటర్లో ఇలా ముంచి ఒకసారి అప్పుడు ఇడ్లీ తీయండి. మీకు దానివల్ల ఏంటంటే ఇడ్లీ ఏది కింద అతుక్కోకుండా నీట్గా వచ్చేస్తుంది. చూసారు కదా ఎంత సూపర్ సాఫ్ట్గా ఇడ్లీ వస్తుందో. సూపర్ సాఫ్ట్గా ఉంటుంది, మీకు నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేలాగా. మరిన్ని కొత్త వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.